పౌలు పై ప్రదేశంలో సంచరించి ఎఫెసులకు వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితురా? వారేమన్నారు? పరిశుద్ధాత్ముడు ఉన్నాడనే సంగతి మేము వినలేదు అని చెప్పి, అప్పుడు అతను, అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిసం పొందితురండు అడుగుగా. దేన్ని బట్టి బాప్తిసం పొందారు అంటే, బాప్తిసం దేని కొరకు పొందాలా? దేన్ని బట్టి పొందాలి బాప్తిసం అంటే? ఇప్పుడు బాప్తిసానికి పరిశుద్ధాత్మకు సంబంధం ఉందా లేదా? బాప్తిసం పొందారు, అసలు పరిశుద్ధాత్ముడు ఉన్నాడనే సంగతి వినకుండా బాప్తిసం పొందారు. పరిశుద్ధాత్మ గురించిన అవగాహన లేకుండా బాప్తిసం పొందారు. కాబట్టి బాప్తిసం పొందేటువంటి వ్యక్తికి పరిశుద్ధాత్మను గురించిన అవగాహన ఉండాలి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయాన్ని మనం చేసినప్పుడు, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో 11 కూడా పేతురు లేచి, 2వ అధ్యాయము 14వ వచనంలో పేతురు లేచి వారికి వాక్యం చెప్తున్నాడు. అనేక సంగతులు వారికి తెలియజేసిన తర్వాత, ఇదిగో 36వ వచనం, అపోస్తుల కార్యాలు 2:36, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభుగాను క్రీస్తుగాను నియమించిన ఇశ్రాయేలు వంశమంతయు ఇది రూఢిగా తెలుసుకోవాలని చెప్పాడు. ఇశ్రాయేలు వంశంలో ఉండే ప్రతివాడు దీన్ని రూఢిగా తెలుసుకోవాలి. వారి మాట విని హృదయంలో నెచ్చుకొని మేమేమి చేతుమని పేతురును కడమ పోస్తున్నాడు కదా. అప్పుడు పేతురు చెప్పాడు దానికి సొల్యూషన్. ఏం చెప్పాడు? మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము మీలో ప్రతివాడును యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. పరిశుద్ధాత్మను వరమును, యు షల్ రిసీవ్ ద గిఫ్ట్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. మీలో ప్రతివాడు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. ఈ వాగ్దానం ఏంటి? వాగ్దానం సామాన్యులైనటువంటి మనుషులు కూడా దేవుని యొక్క ఆత్మను పొందుతారు అనేటువంటి ఈ వాగ్దానం. అంటే ఒకప్పుడు అందరూ దేవుని ఆత్మను పొందనుకుందా? లేదు. లిమిటెడ్ పర్సన్, వెరీ లిమిటెడ్ పర్సన్. ఎవరైతే దేవుని యొక్క పనిముట్టుగా, దేవుని యొక్క సాధనంగా ఎవరైతే వాడబడతారో అలాంటి వారికి మాత్రం దేవుని యొక్క ఆత్మని అనుగ్రహించాడు. కాబట్టి వారు ప్రతిష్ఠించబడినవారు, వారు ప్రత్యేకించబడినవారు, వారు ఆ పని కొరకే వినియోగపడాలి. కానీ ఇప్పుడు ప్రభు సంఘంలో ప్రతి వ్యక్తి దేవుని యొక్క పనిముట్టే. ప్రతి వ్యక్తి దేవుని యొక్క సాధనమే. కాబట్టి ఇప్పుడు స్త్రీ అని పురుషుని భేదం లేకుండా ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును, మీకు మీ పిల్లలకు, మీకంటే ఎవరికి? ఇక్కడ యోధా జనాంగంకు. ఆడ అటెండ్ అయిన వాళ్ళు ఎవరు మీటింగ్ అనికి? యోధా జనాంగము. మీకును మీ పిల్లలకును, అంటే మీ తర్వాత వచ్చే జనరేషన్స్కి, మీకును మీ పిల్లలకును, తర్వాత దూరస్తులందరికీ. ఎవరి దూరస్తులు? యూదులు కాకుండా ఇంకా మిగిలిన వారు, యూదేతరులు, అన్య జనాంగము. ఈ వాగ్దానం, ఏ వాగ్దానం? పరిశుద్ధాత్మను పొందుతారు అనేటువంటి ఈ వాగ్దానం మీకును, తర్వాత మీ పిల్లలకు, దూరస్తులందరికీ. అనగా ప్రభువైన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందిన వార్త చెప్పారు. ప్రభువైన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి దేవుడు పిలుస్తున్నాడు, అది కదా సువార్త. యేసు ప్రభు పిలిచాడు, అది కదా సువార్త. అపోస్తలులు పిలుస్తున్నారు, అది కదా సువార్త. అంటే సువార్త ఎందరినైతే తాకిందో, మన ప్రభువైన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ ఆ పిలుపుని విని ఎవరైతే ముందుకు వస్తారో, ఆ పిలుపుకి ఎవరైతే లోబడతారో, సువార్తకి ఎవరైతే విధేయత చూపిస్తారో వారందరికీ వాగ్దానం వర్తిస్తుంది. అర్థమైందా? కాబట్టి
ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకు దూరస్తులందరికీ అనగా ప్రభు అయిన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందునని చెప్పు. కాబట్టి అక్కడి నుంచి ఇప్పుడు ఎప్పుడైతే వాళ్ళు విని ఆ వాక్యం విని మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందండి అన్నాడు 41వ వచనంలో. కాబట్టి అతను వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందారు. ఆ దినమంది ఇంచుమించు 3,000 మంది చేర్చబడ్డారు. ఇప్పుడు చేర్చబడ్డారంటే ఇప్పుడు బాప్తిసం పొందినప్పుడు వీళ్ళు ఏం పొందారు? వీళ్ళు పరిశుద్ధాత్మను పొందారు. కాబట్టి అప్పుడు క్రైస్తవుడు అంటే దేహము, ఆత్మ, ప్రాణము, పరిశుద్ధాత్మ 4 కలిస్తే క్రైస్తవుడు. దేహము ప్లస్ ఆత్మ అంటాం కదా, దేహము ప్లస్ ఆత్మ ప్లస్ పరిశుద్ధాత్మ క్రైస్తవుడు. మానవుడు అంటే దేహము మరియు ఆత్మ. ఇప్పుడు క్రైస్తవుడికి ఎక్స్ట్రా ఏంటి? పరిశుద్ధాత్ముడు. కాబట్టి పరిశుద్ధాత్ముడు ఎందుకు అనుగ్రహించాడు దేవుడు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనంలో మనకి ఇలా రాయబడింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:13లో మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి, ఇదిగో విన్నారో, ఆయన పిలిచాడు, విన్నారో, విధేయత చూపించారు, విధేయత చూపించిన తర్వాత విశ్వాసం ఉంచారు, వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి. అంటే దేవుడు తన ఆత్మనిచ్చి ఏం చేశాడు? ముద్రించాడు. ఎలా ముద్రించాడు? దేవుని మహిమ కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మనస్వాస్యమునకు సంచకరువుగా ఉన్నాడు అన్నాడు. అంటే అడ్వాన్స్ పేమెంట్. మనం పొందబోయే స్వాస్థ్యం పరలోకంలో ఉంది. మనం పొందబోయేటువంటి స్వాస్థ్యానికి ఈ ఆత్మ ఏమై ఉన్నాడు? మనకి సంచకరువై ఉన్నాడు. ఆత్మ మనకు సంచకరువై ఉన్నాడు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 20 నుంచి 22 వచనాలు మనకి ఇలా రాయబడ్డాయి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 20 నుంచి 22 వచనాల్లో దేవుని వాగ్దానములు ఎన్నైనను అన్నీ క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిత్యములై ఉన్నవి. మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉండినట్లుగా మిమ్మును స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. ఆయన మనకు ముద్ర వేసి, అదుగు మళ్ళీ వచ్చింది, ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మను సంచకరువును అనుగ్రహించి ఉన్నాడు. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో ఆత్మ అనేటువంటి ఒక సంచకరువును, అంటే తన సొత్తుని తీసుకొచ్చి మనలో పెట్టాడు అన్నమాట. తన ఆత్మను తీసుకొచ్చి మనలో పెట్టాడు. దేవుని ఆత్మను తీసుకొచ్చి మనలో పెట్టాడు. పెట్టి ఏం చెప్తున్నాడు? యు ఆర్ బిలాంగ్స్ టు మీ. నీవు నాకు సంబంధించిన నా సొత్తువి. నా దగ్గర స్వాస్థ్యం ఉంది. ఆ స్వాస్థ్యం నువ్వు పొందాలంటే నీ దగ్గర ఏముండాలా? ఆత్మ. ఒక ఆయన విదేశాల్లో పనిచేస్తున్నాడు, ఇండియా వచ్చాడు, మరణించాడు, సెలవులో వచ్చి మరణించాడు. ఇప్పుడు ఆ దేశంలో ఆ కంపెనీలో వాళ్ళు ఇచ్చేటువంటి అమౌంట్ ఉంటుంది చూసారా, మొత్తం మీద ఆ అమౌంట్ వాళ్ళు ఇప్పుడు ఈ పర్సన్కి ఇవ్వాలి, వెనకాల ఉన్న పర్సన్కి ఇవ్వాలి అంటే ఇప్పుడు ఎలా ఇచ్చేస్తారు? అది వాళ్ళు ఏం చేశారంటే అన్నీ క్లియర్ చేసుకుని ఇండియన్ ఎంబసీ వరకు పంపించారు.
ఇప్పుడు వీళ్ళు వెనకాల చనిపోయినటువంటి కుటుంబ సభ్యులు వెనకాల ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే లీగల్ హెయిర్ పట్టుకుని వెళ్ళి ఎంబసీలో ఇదిగో పలానా చనిపోయిన ఆయనకు సంబంధించిన మేము వారసులు అని ఆ పత్రం వీళ్ళు తీసుకున్నాడు చూపించి వాడు నమ్మితే అప్పుడు ఏం చేస్తాడు, అక్కడ నుంచి ఆ కంట్రీ పంపించినటువంటి అమౌంట్ని వీళ్ళకి అప్పగిస్తాడు. అర్థమవుతుందా? స్వాస్థ్యం ఉంది, నీ పేరు మీదే ఉంది స్వాస్థ్యం, అది నువ్వు పొందాలి అంటే నీ దగ్గర లీగల్ హెయిర్ ఉండాలి. అప్పుడు ఆ స్వాస్థ్యం నీది అవుతుంది, లేకపోతే సంబంధం లేదు. ఇప్పుడు అలాగా మన స్వాస్థ్యము క్రీస్తునందు పరలోకంలో భద్రం చేయబడింది. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు ఇదిగో అక్కడ 1 నుంచి 3 వచనాలు మనకి ఇలా వ్రాయబడింది. 1 నుంచి 4 వచనాలు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమును కూర్చుని ఉన్నాడు. క్రీస్తు ప్రభు పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడింది. మీ జీవము క్రీస్తుతో పాటు ఎక్కడ దాచబడింది? జీవం దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు ఆయనతో కూడా మహిమ యందు ప్రత్యక్షపరచబడుదురు. కాబట్టి మన జీవం క్రీస్తుతో కూడా దేవుని యందు భద్రం చేయబడింది. ఆయన స్వాస్థ్యాన్ని మనం పొందాలి అంటే మన దగ్గర ఏముండాలా? ఆయన మనకు అనుగ్రహించినటువంటి ఆత్మ మనతో ఉండాలి, పరిశుద్ధమైన ఆత్మ మనతో ఉండాలి. ఇప్పుడు మనం దేవునికి అనుకూలంగా మనం బ్రతకాలి అంటే దేవుని ఆత్మ మనకు తోడుగా ఉండాలి, దేవుని ఆత్మ మనకు సహాయకుడిగా ఉండాలి. మన రిక్వెస్ట్ ఏదైనా దేవుని దగ్గరికి చేరాలి అని అంటే ఆత్మ ఈ రిక్వెస్ట్ని తీసుకెళ్ళి దేవునికి అప్పగించాలి. అంటే మనం దేవుని పిల్లలుగా బ్రతకడానికి మనకేం కావాలి? మనకి దేవుడు అనుగ్రహించినటువంటి ఆత్మ కావాలి. ఆత్మ మనకు సహాయకుడు, ఆత్మ మన పక్షాన దేవునికి విజ్ఞాపన చేసేటువంటి వాడు, ఆత్మ మన ఐడెంటిటీని తెలియజేసేవాడు, ఆత్మ స్వాస్థ్యమై ఉన్నటువంటి దేవుని దగ్గర దాచబడినటువంటి స్వాస్థ్యానికి మన అర్హులు చేయడానికి ఇదిగో మనల్ని నడిపించేటువంటి వాడు. రోమిలికి రాసినటువంటి పత్రికను మనం చూసినప్పుడు రోమిలికి రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయంలో, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనంలో మనకి ఇలా వ్రాయబడింది. రామపత్రిక 8:9 దేవుని ఆత్మ, పెద్ద అక్షరాలతో ఆత్మ అంటే పరిశుద్ధాత్మ, దేవుని ఆత్మ అని అర్థం. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. దేవుని ఆత్మ మీలో నివసించుచున్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. 11వ వచనం, మృతులలో నుండి యేసును లేపిన వారి ఆత్మ మీలో నివసించిన ఎడల మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయను. అంటే పరిశుద్ధాత్మ అవసరం ఉందా లేదా? కాబట్టి పరిశుద్ధాత్ముడు మనలో నివసిస్తే మన ఆత్మస్వభావం గలవారు. 14వ వచనంలో, 8వ అధ్యాయం 14వ వచనం, దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు. కాబట్టి దేవుని కుమారులు అనడానికి దేవుని ఆత్మ చేత నడిపింపబడాలి, పరిశుద్ధాత్మని చేత నడిపింపబడాలి. దేవుని ఆత్మ చేత నడిపింపబడిన వారు దేవుని కుమారులు. కాబట్టి 16వ వచనంలో మనం దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చున్నాడు.
మన పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోడి వారసులము. కాబట్టి పరిశుద్ధాత్ముడు మనతో ఉండి మన ఐడెంటిటీని, ఇదిగో నువ్వు దేవుని కుమారుడివి, ఇదిగో ఆత్మ స్వభావం కలిగినటువంటి వాడివి, ఇదిగో నువ్వు పొందబోయేటువంటి స్వాస్థ్యానికి నీ దగ్గర ఉన్న ఆధారం, దేవుడు అనుగ్రహించిన ఆధారం. పరిశుద్ధాత్ముడు లేకుండా క్రైస్తవ జీవితం ఎక్కడుంది? పరిశుద్ధాత్ముడు లేకుండా ఆత్మచేత నడిపింపబడే పరిస్థితి ఎక్కడుంది? పరిశుద్ధాత్ముడు లేకుండా నువ్వు దేవుని సహాయాన్ని పొందలేవు. కాబట్టి మంచిగా బ్రతికేయాలనుకుంటే బ్రతికేసేది కాదు ఇది. దేవుని సహాయం లేకుండా, దేవుని ఆత్మ సహాయం లేకుండా నువ్వు చేయలేవు. కాబట్టి రోమపత్రిక 8వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 26వ వచనంలో మనకి ఇలా వ్రాయబడుతుంది. రోమపత్రిక 8:26లో, అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఎప్పుడైనా నువ్వు బలహీనుడు అవుతున్నావా? ఆత్మనికి సహాయం చేస్తాడంట. ఎలాగా? ఎలాగనగా మనం యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ, అంటే యుక్తమైన ప్రార్థన కూడా మనకు తెలియదు. ఏదో ఇలా ప్రార్థన చేస్తే దేవుడు గ్యారంటీగా వింటాడనే సంగతి కూడా తెలియదు. కాబట్టి మనం ప్రార్థన చేస్తాం, ఏవేవో మనం అడుగుతూ ఉంటాం. ఇదంతా మన బలహీనతను బట్టి అడుగుతూ ఉంటాం. అడిగే వాటి అన్నింటిలో కూడా శరీర సంబంధమైనవి ఉంటాయి, శరీర బలహీనతను బట్టి. అయితే ఆయన ఎలా సహాయం చేస్తున్నాడు? ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మనపక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. కాబట్టి మరియు హృదయములను పరిశోధించేవాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును. ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారం పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనం చేయుచున్నాడు. కాబట్టి మన పక్షాన ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. మన యుక్తంగా ఎలా ప్రార్థన చేయాలో ఎరగనప్పుడు ఆయన మనకే సహాయం చేస్తా ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు మనకే సహాయం చేస్తా ఉన్నాడు. కొరింథీయులకు రాసినటువంటి పత్రికను మనం చూసినప్పుడు, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయంలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 3వ వచనంలో మనకి ఇలా వ్రాయబడింది. 1 కొరింథీ 12:3, ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడువాడెవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభు అని చెప్పలేడనియు నేను మీకు తెలియజేయచ్చును. యేసు ప్రభువు అని చెప్పాలంటే పరిశుద్ధాత్మను పొందినవాడే చెప్పగలడంట అన్నమాట. సామాన్యుడు చెప్పలేడు. ఏమని? యేసు ప్రభు. ఏంటి దాని అర్థం? ఏంటి? యేసే నాకు ప్రభు, నన్ను పరిపాలించేవాడు యేసు, ఆయన నన్ను పాలిస్తాడో, ఆయన నన్ను ఏళ్తాడో, ఆయన నా ఏలిక, ఆయన ఏం చెప్తే అది నేను చేస్తాను. ఎవరు చెప్పగలండి ఈ మాట? పరిశుద్ధాత్ముని వలన తప్ప ఎవడును యేసు ప్రభు అని చెప్పలేడని. కాబట్టి సామాన్యుడి మాట చెప్పలేడు. యేసు ప్రభు అంటాడు, మామూలు యేసు ప్రభు అర్థం లేకుండా అంటాడు. అది వేరే సంగతే. హార్ట్ఫుల్గా యేసు ప్రభు, నా ప్రభు, ఆయన నా ప్రభు అంటే అర్థం ఏంటి? ఆయన నా భర్త, నా రాజు, నన్ను పరిపాలించేవాడు, ఆయన ఆజ్ఞానుసారం నేను బ్రతుకుతాను, ఆయన నా శిరస్సు, ఆయన కోరుకున్నట్లుగా ఆయన చిత్తాన్ని నేను నెరవేరుస్తాను, ఆయన సంతోషపెట్టి నేను బ్రతుకుతానని చెప్పడం ఆయన నా ప్రభు అంటే. కాబట్టి ఇప్పుడు పెళ్లి అవ్వకుండా ఏ స్త్రీ అయినా ఆయన నా భర్త అని చెప్పగలదేంటి? అంత గుండెదైన ఉంటుందా? ఎవరికి ఉంటుంది? పెళ్ళి అయిన తర్వాత ఉంటుంది. నిజంగా ఆయన భర్త అయితే ఉంటుంది అది. ఇప్పుడు అలా పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభు అని చెప్పలేడు.
యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని అందరూ డైలాగులు రాసుకుంటారు. అందుకే దాని గురించి అంటలేదు. యేసు ప్రభువు అంటే నా ప్రభువు, నా రాజు, నా ఏలిక, ఆయన ఏం చెప్తే నేను అది వింటాను. ఆయనకి నాకు ఉన్న బంధం అలాంటిది. నేను ఆయన ప్రజనే, ఆయన మేపే గొర్రెను, ఆయన నా రక్షకుడు, నా ఉపదేశకుడు, నా కొరకు పంపబడిన దేవుని యొక్క ప్రవక్త, దావీదు సంతానంలో నుంచి వచ్చిన రాజు, మెల్కీసెదెకు క్రమం చొప్పున యాజకుడు, నా పక్షాన్ని విజ్ఞాపన చేసేవాడు. ఇప్పుడు ఇది ఒక వ్యక్తి హార్ట్ఫుల్ గా చెప్పాలంటే ఎప్పుడు చెప్పగలడు? పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడో చెప్పలేడు ఈ మాట. కాబట్టి ఇప్పుడు పరిశుద్ధాత్ముడు క్రైస్తవ జీవితంలో కీలకమైన పాత్ర ఉందా? ఎప్పుడైతే ఒక వ్యక్తి నీటి మూలంగా ఆత్మూలంగా తిరిగి జన్మిస్తున్నాడో, మేమేం చేయాలన్నప్పుడు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము మీలో ప్రతివాడు యేసుక్రీస్తు నామమున మీరు బాప్తిసం పొందండి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మని వరాన్ని పొందుతారు. ఈ వాగ్దానం అప్పటి వరకు అందరికీ లేదు. ఈ వాగ్దానం సామాన్య జనులకు కూడా లేదు. ఈ వాగ్దానం మీకును మీ తర్వాత పుట్టబోయే మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా ప్రభు అయిన దేవుడు తన యొక్కకు పిలిచిన వారందరికీ ఎలా పిలుస్తున్నాడు? స్వార్థ ద్వారా పిలుస్తా ఉన్నాడు. పిలిచిన వారందరికీ వాగ్దానం అప్లై అవుతుంది ఇక మీదట. ఇప్పుడు యూదులకు అప్లై అయింది. యూదులు దేవుని ఆత్మను పొందారు, ముందు కొనసాగుతూ ఉన్నారు. ఇప్పుడు అన్ని జనుల దగ్గరికి వెళ్ళారు. అన్ని జనుల దగ్గరికి వెళ్ళేటప్పుడు అన్ని జనులకు అసలు అవకాశం ఉందా? దేవుని ఆత్మను పొందే అవకాశం ఉందా? ఎట్టి పరిస్థితుల్లోనూ లేదు. కాబట్టి ఇప్పుడు పేతురు అభ్యంతర పడుతున్నాడు అన్నమాట. అన్ని జనుల కొరకు ఉపదేశకుడుగా నియమించబడినా గాని, దేవుని సంకల్పం ఎరిగినటువంటి వాడైనా గాని అభ్యంతర పడుతుంటే, అప్పుడు దేవుడు ఏం చేశాడు? పైన ఆకాశం నుండి ఒక దుప్పటే 4 చెంగులు పట్టుకుని అందులో అన్ని రకాలైనటువంటి పురుగులు, చతుష్పాద జంతువులు ఇవన్నీ అందులో పడేసి తినన్నాడు. అప్పుడు పేతురు ఏమంటాడు? ప్రభువా, నిషిద్ధమైన ఏది తినను కదా, తినకూడదు కదా, నీకు తెలుసు కదా, ఏది నిషేధింపదగింది కాదు తినంటాడు ఆయన. 3 సార్లు ఈయనేమో వద్దు అంటాడు, వద్దు సుమి అంటాడు ఆయన, తినంటాడు ఆయన. చివరికి ఆ దుప్పట అలాగే వెళ్ళిపోయింది, పైకి వెళ్ళిపోయింది. తినది అయిపోయిన తర్వాత కొన్నేళ్ళు ఇంటి దగ్గర నుంచి 4 మనుషులు వచ్చారు. కాబట్టి అడ్డం ఏం చెప్పొద్దు, నేనే పంపించాను, నువ్వు వెళ్ళి అన్నాడు ఆయన. వెంటనే మరుసటి రోజు వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అందరూ ఎవరో, కూర్చున్న వాళ్ళందరూ ఎవరో అన్య జాతి వారు. కాబట్టి ఎందుకు పిలిపించారు అని అడిగాడు. దేవుడు తమరికి ఆజ్ఞాపించినవన్నీ వినడానికి మేము పిలిపించాం, ఆటకి ఏమి లేకుండా చెప్పేసి మేము వింటాం అన్నారు. చెప్పడం మొదలుపెట్టాడు. దేవుడు పక్షపాతి కాడు. యేసుక్రీస్తు అందరికీ చూడండి ఒకసారి. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయంలో మనం చూస్తే 34వ వచనం నుండి, అపోస్తుల కార్యాలు 10:34 నుండి, దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించున్నాను. దేవుడు పక్షపాతి కాడంటే అన్యుడని యూదుడని ఏం భేదం లేదు ఆయనకి. ప్రతి జనంలోనూ ఆయనకి భయపడి నీతిగా నడుచుకున్న వారిని ఆయన అంగీకరించును. ఆ తర్వాత ఏం చెప్పాడు? మళ్ళీ యేసుక్రీస్తుని గురించిన సత్యం, దేవుని గురించిన సత్యం చెప్పాడు స్వార్థలో. తర్వాత యేసుక్రీస్తుని గురించిన సత్యం ఏం చెప్పాడు? 36 యేసుక్రీస్తు అందరికీ ప్రభు అంటే భేదం లేదు, పక్షపాతం లేదు, యూదుడని అన్యుడనే భేదం లేదు, ఆయన అందరికీ ప్రభు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలుకు పంపిన వర్తమానం మీరు ఎరుగుదురు. కాబట్టి అందరికీ ప్రభు అయినటువంటి ఆయన్ని దేవుడు పంపించి సమాధానకరమైన సువార్తను పంపించడం ద్వారా యూదులకి రక్షణ కలిగింది. ఇది మీకు తెలుసు. కాబట్టి అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతో శక్తితో అభిషేకించినది. దేవుడు ఆయనకు తోడై ఉండెను యేసు ప్రభుకి, గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారు అందరినీ స్వస్థపరి సంచరించుండెను. ఆయన యూదయ దేశమంతటా యెరూషలేమందు చేసిన వాటన్నిటికీ మేము సాక్షులము.
ఆయనను వారు మ్రాన్ను వేలాడదీసి చంపేశారు ఆయన్ని. దేవుడు ఆయన 3వ దినాన్ని లేపాడు. ప్రజలందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే, అనగా మృతుల్లో నుండి లేచిన తరువాత ఆయనతో కూడా అన్నపానములు పుచ్చుకున్న మాకే ఆయన ప్రత్యక్షముగా కనబడినట్లు అనుగ్రహించెను. ఇదియుగాక దేవుడు సజీవులకు మృతులకు న్యాయాధిపతిగా నియమించిన వాడు ఈయనే అని ప్రజలకు ప్రకటించి దృఢ సాక్ష్యం ఇవ్వాలని మాకు ఆజ్ఞాపించెను. ఆయన యందు విశ్వాసం ఉంచేవాడెవడో వాడు ఆయన నామం మూలముగా పాప క్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయన గురించి సాక్ష్యం ఇచ్చున్నారని. ఎవరు చెప్తున్నాడు? అన్యులకి. ఇప్పుడు ఈ మాటకి అందరూ ఏమైపోతున్నారు? ఇప్పుడు అట్రాక్ట్ అయిపోతున్నారు. చక్కగా ఆయన సువార్త అంతా చెప్పుకుంటూ వచ్చాడు. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్నవారు అందరి మీదకి పరిశుద్ధాత్మ దిగను. ఇది అంటే ఇతను ఇంత చెప్తున్నాడు కానీ ఈయన మనసులో వీళ్ళ అన్యులు అనే ఫీలింగ్ ఉంటుంది. కాబట్టి ఈయనంతా ఈయన బాప్తిసం ఇవ్వడం కావాలంటే ఇంకా వాక్యం చెప్తూనే ఉంటాడు. అప్పుడు దేవుడే జోక్యం చేసుకుని ఏం చేశాడు? సాధారణంగా బాప్తిసం పొందిన తర్వాత పరిశుద్ధాత్మని వరాన్ని పొందాలి. కానీ ఇక్కడ ఏం జరిగింది? ఈయన బాప్తిసం ఇస్తే కదా పరిశుద్ధాత్మను అనుగ్రహించడానికి దేవుడు. ఈయన ఇవ్వడు కాబట్టి దేవుడు ఏం చేశాడు? దీన్ని రివర్స్ చేశాడు. ముందు పరిశుద్ధాత్మను పంపించేశాడు. అప్పుడు పేతురు ఏమంటాడు? మనవలనే దేవుని ఆత్మ పొంది. తర్వాత మాటలు చూడండి, 47వ వచనం. అందుకు పేతురు, మనవలనే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిసం పొందకుండా ఎవడైనా నీళ్ళని ఆటంకం చెప్పగలడా? ఇప్పుడు ఎవడో చెప్తాడు ఆటంకం? చెప్పండి. కాబట్టి మనవలనే పరిశుద్ధాత్మను పొందేశారు వీళ్ళు కూడా. ఇంక ఆటంకం ఎవడు చెప్పగలడు బాప్తిసానికి అని అన్న తర్వాత యేసుక్రీస్తు నామమున వారు బాప్తిసం పొందాలని ఆజ్ఞాపించాడు. కాబట్టి ఆ బాప్తిసం పొందారు. ఇప్పుడు బాప్తిసం పొందారు, పరిశుద్ధాత్మను పొందారు. అయితే అక్కడ ఏం జరిగింది? ముందు పరిశుద్ధాత్మను పొందారు, ఆ తర్వాత ఇంకా ఆటంకం ఏముంది బాప్తిసానికి ఇంకా. కాబట్టి బాప్తిసం పొందాలని ఆజ్ఞాపించాడు, బాప్తిసం పొందారు. కొన్ని రోజులు మా దగ్గర ఉండండి అయ్యగారు అన్నారు. ఆడు కొంతకాలం ఉన్నాడు. కానీ ఈ సంఘటన అన్యజనులు కూడా పరిశుద్ధాత్మను పొందారు అనేటువంటి ఈ సంఘటన యెరూషలేములో ఉన్నటువంటి సంఘం అంగీకరించే పరిస్థితులు లేదు. 11వ అధ్యాయంలో అన్యజనులు దేవుని వాక్యం అంగీకరించిన అపోస్తులను యోదయందంతటా సహోదరులు వినిరి. మొట్టమొదటి అన్య జనాంగం ఇదిగో వారు వాక్యాన్ని అంగీకరించారు. కాబట్టి అపోస్తులు యోదయందంతటా సహోదరులు ఈ మాట విన్నారు. పేతురు యెరూషలేమునకు వచ్చినప్పుడు ఈ ట్రిప్ ముగించుకుని ఇక్కడ బాప్తిసాన్ని ఇచ్చేసి ఇక్కడ కొంతకాలం ఉన్న తర్వాత ఇప్పుడు పేతురు మళ్ళీ రిటర్న్ ప్రయాణం ఎక్కడికి వెళ్తున్నాడు? యెరూషలేమునకు వచ్చినప్పుడు సున్నతి పొందిన వారు అంటే యూదులు, సున్నతి పొంది బాప్తిసం పొందిన వారు అంటే యూదులు, సున్నతి పొందని వారు. నీవు సున్నతి పొందని వారి వద్దకు పోయి వారితో కూడా భోజనం చేసితోని అతనితో వాదం పెట్టుకొని. అది వాదం వచ్చింది ఇక్కడ. సున్నతి కలిగిన నీవు సున్నతి లేని వారి దగ్గరికి వెళ్ళి ఎందుకు నువ్వు వారితో సహవాసం చేసావు, వారితో ఎందుకు కలిసి నువ్వు ఫోన్ చేసావు? అప్పుడు ఈయన మళ్ళీ మొత్తం లైన్ అంతా వివరించుకుంటూ వస్తున్నాడు. మళ్ళీని ఏమేం జరిగిందో, దేవుడు ఎలా చూపించాడో, పైనుంచి దుప్పటి ఎలాగొచ్చిందో, అందులో ఆకాశం నుండి దగ్గరికి వచ్చిన ఆ పాత్రలో అన్ని ఎలాగైతే ఉన్నాయో చంపుకుని తినమని ఆయన ఎలాగైతే చెప్పాడో, ఈయన వద్దు ప్రభువా వద్దు ప్రభువా నిషిద్ధమైంది ఏది తిన్నని ఎలాగన్నాడో 8వ వచనంలో అలా ముమ్మారు జరిగిన తర్వాత అప్పుడు 12వ వచనంలో అప్పుడు ఆత్మని భేదమేమీ చేయక వారితో కూడా వెళ్ళి మనకు సెలవిస్తే ఇదిగో నేను వెళ్ళాను. 14వ వచనంలో నీవును నీ ఇంటి వారు ఏ మాటల వల్ల రక్షణ పొందుదురు ఆ మాట అతను నీతో చెప్పినట్టు తన ఇంటి నిలిచి తనతో చెప్పిన ఒక దేవదూత చూసిన సంగతి బాగా తెలిపాడు. అదిగో అప్పుడు నేను అక్కడికి వెళ్ళాను, ఏవో ఆ విషయాలన్నీ వాళ్ళకి చెప్పాడు. 16, 15 నేను మాట్లాడిన ఆరంభించినప్పుడు పరిశుద్ధాత్మ మొదట మన మీదికి దిగిన ప్రకారము వారి మీదికి దిగింది. అదిగో మనం అంటే యూదులు, వారి మీద కంటే అన్యజనుల మీద కూడా పరిశుద్ధాత్మ దిగింది.
అప్పుడు యోహాను నీళ్లతో బాప్తీసం ఇచ్చాను కానీ మీరు పరిశుద్ధాత్మలో బాప్తీసం పొందరని ప్రభు చెప్పిన వాటిని జ్ఞాపకం చేసుకుంటుని. యోహాను నీళ్ళలో మీకు బాప్తీసం ఇచ్చాను కానీ నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తివంతుడు, ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్తీసం ఇస్తాడన్నాడే. యోహాను సాక్షి నాకు గుర్తొచ్చినప్పుడు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనకు అనుగ్రహించినట్టు దేవుడు వారికి కూడా, వారంటే వారు అన్యజనులకు కూడా సమానమైన వరమును అనుగ్రహించి ఉండగా ఏంటవరు? అది దేవుని అడ్డగించుటకు నేను ఏ పాటి వాడను అని చెప్పాను. వారి మాటలన్నీ విన్న తర్వాత వారు కన్విన్స్ అయ్యి మరి ఏమీ అడ్డం చెప్పక, అట్లయితే అన్యజనులకు దేవుడు జీవార్థమైన మారు మనసు దయచేసి ఉన్నాడని చెప్పుకొనొచ్చు, దేవుని మహిమ పరచిరి. కాబట్టి పరిశుద్ధాత్ముడు ఇటు యూదులతో పాటు అన్య జనాంగం వారికి కూడా పరిశుద్ధాత్ముడు అనుగ్రహించబడ్డాడు. కాబట్టి యూదులు అన్యులతో కలిసి ఏర్పడినటువంటి సంఘంలో అప్పుడు పరిశుద్ధుల్లో పరిశుద్ధాత్ముడు నివసిస్తే, ఇదిగో మీ పరిశుద్ధాత్మను మీరు దుఃఖపరచొద్దు అన్నాడు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం మనం చూసినప్పుడు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 30వ వచనంలో మనకి ఇలా వ్రాయబడింది. ఎఫెసీ 4:30. ఎఫెసీ 4:30. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. కాబట్టి విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచొద్దు. ఎప్పుడు దుఃఖపడతాడు? ఎప్పుడు దుఃఖపడతాడు పరిశుద్ధాత్ముడు? కాబట్టి పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా ప్రవర్తించినప్పుడు, పరిశుద్ధాత్మనికి వ్యతిరేకంగా మనం జీవించినప్పుడు, పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే నీలో ప్రవేశించాడో, ఎప్పుడైతే నీలో ఉన్నాడో ఆత్మపూర్ణులై ఉన్నాడు. ఆత్మపూర్ణులుగా మీరు బ్రతకండి అన్నాడు. 5వ అధ్యాయంలో, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం మనం చూసినప్పుడు, 18వ వచనం చదవనండి. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము గలదు. అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. కాబట్టి ఆత్మపూర్ణులై ఉండుడి, ఒకనితో ఒకడు కీర్తనలతోనూ సంగీతముతోనూ ఆత్మ సంబంధమైనటువంటి పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గురించి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ. కాబట్టి ఆత్మపూర్ణులై ఉన్నాడు తప్ప మద్యంతో మత్తులై ఉండొద్దు. ఆత్మ మత్తులో ఉండండి, మద్యం మత్తులో ఉండొద్దు. మీరు దేవుడు ఆత్మను అనుగ్రహించి ఆత్మ వల్ల మనల్ని పరిశుద్ధపరిచాడు. ఆత్మ మనలో నూతన స్వభావాన్ని కలిగజేశాడు. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం మనం చూసినప్పుడు 13వ వచనంలో మనకి ఇలా వ్రాయబడింది. 2వ తెస్సలోనికే 2:13లో, ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను మీరు రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకొనెను గనుక. ఆత్మ ఏం చేశాడు? మిమ్మును పరిశుద్ధపరిచాడు. ఆత్మ. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మనం చూసినప్పుడు 4-5 వచనాల్లో మనకి ఇలా రాయబడింది.
మన రక్షకుడైన దేవుని యొక్కయు మన రక్షకుడైన దేవుని యొక్క దయయు దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ఆయనకున్న ప్రత్యక్షమైనప్పుడు మనం నీతిని నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగుచేయటి ద్వారాను మనలను రక్షించను. కాబట్టి పరిశుద్ధాత్మ వల్ల ఏం కలిగింది? నూతన స్వభావము కలుగుచేయటి ద్వారా నూతన స్వభావం కలుగజేశాడు. కాబట్టి ఆదరణకర్త అన్నాడు, నీకు సహాయకుడు అన్నాడు, నీ పక్షాన్ని విజ్ఞాపన చేసేవాడు అన్నాడు. మన బలహీనతలేదు మనతో మనల్ని మనం యుక్తంగా ఎలా ప్రార్థన చేయాలో తెలియనప్పుడు ఇదిగో మన పక్షాన దేవునికి విజ్ఞాపన చేసేటువంటి వాడు, మన నీతిగా యథార్థంగా బ్రతకడానికి సహకరించేటువంటి వాడు. పరిశుద్ధాత్మను మనం కలిగి ఉంటే ఆత్మ ఫలము నీలో ఏర్పడుతుంది. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో, గలతీయులకు రాసిన పత్రిక అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము అన్నవే. కాబట్టి ఆత్మ నీలో ఉండి ఫలిస్తే ఇలాంటి ఫలితాలు. కృపకు మూలమైనటువంటి వాడు ఆత్మ అన్నాడు. కృపకు మూలం ఆత్మ. పరిశుద్ధాత్ముడు లేకపోతే కృప లేదు నీకు. ఫిబ్రవరికి రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 29వ వచనంలో మనకి ఇలా వ్రాయబడింది, ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను పరిశుద్ధాత్మను తిరస్కరించువాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడిన మీకు తోచును. కాబట్టి దేవుడు పరిశుద్ధాత్మను మన హృదయాల్లో పంపించాడు. పరిశుద్ధాత్మను మన హృదయాల్లో పంపించాడు కాబట్టి ఇదిగో మనం దేవుణ్ణి ధైర్యంగా తండ్రి అని పిలవడానికే అర్హత పొందాం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో మనకి ఇలా వ్రాయబడింది, 6, 7 వచనాలు. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడివైతే దేవుని ద్వారా వారసుడువు. కాబట్టి ఆత్మను అనుగ్రహించాడు కాబట్టి మనం నాయనా తండ్రి అని పిలిచేటువంటి అవకాశం దొరికింది అన్నమాట. ఆయన నాయనా తండ్రి అని పిలుచుకునేటువంటి అవకాశం మనకు దొరికింది. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం మనకి ఇలా వ్రాయబడింది, నేను చెప్పినదేమనగా పరిశుద్ధాత్మ ఆత్మ క్యాపిటల్ అక్షరంతో పెట్టండి, పరిశుద్ధాత్మ ఆత్మానుసారముగా నడుచుకునుడి. అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. ఈ శరీరము పరిశుద్ధాత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. అవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి కనుక మీరేమి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు.
మీరు ఆత్మ చేత నడిపింపబడిన ఎడల, ధర్మశాస్త్రముకు లోనైన వారు కాదు. రామపత్రిక 8:14 కూడా, దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులు. ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడు? మీరు ఆత్మ చేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు వారు. ఆ తర్వాత ఆత్మ ఫలాన్ని గూర్చి ఆయన మాట్లాడడం జరిగింది. కాబట్టి బాప్తిసం పొందేటువంటి వాడు ఆత్మను కూర్చున్నటువంటి అవగాహనతో, మీరు విశ్వసించినప్పుడు బాప్తిసం పొందితురా, విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితురా, అసలు పరిశుద్ధాత్మలో ఉన్నాడు అన్న సంగతే మేము వినలేదు. మరి దేన్ని బట్టి బాప్తిసం పొందారు? ఆత్మ యొక్క విలువ నీకు తెలుసా? పరిశుద్ధాత్ముడు నీలో నివసించటం దాని వాల్యూ నీకు తెలుసా? దావీదుకు తెలుసు. కాబట్టి దేవుని యొక్క ఆత్మ వెళ్ళిపోయింది అనుకోండి, మనిషి దురాత్మ పట్టినాడు అవుతాడు. దావీదు పాపం చేశాడు. పాపం చేస్తే దేవుని ఆత్మ ఉన్నాడు వెళ్ళిపోతాడు. పరిశుద్ధాత్మను దుఃఖపరచొద్దు అన్నాడు. పరిశుద్ధాత్మను నువ్వు దుఃఖపరిస్తే వెళ్ళిపోతాడు, ఉండడం. పరిశుద్ధాత్మను ఉండడం. నువ్వు పాపంలోనే కొనసాగుతూ బ్రతుకుతుంటే పరిశుద్ధాత్మను ఉండడం కుదరదు. పాపపు హృదయపు ఈ స్థలంలో పరిశుద్ధాత్మను ఉండడం. దావీదు పాపం చేశాడు. అయితే ఆయన భయం పట్టుకోండి. ఏంటి భయం? ఏంటి? ఇదిగో పాపం చేశాను, దేవుడు తన ఆత్మను తీసేసుకుంటే ఏమైపోతాను మళ్ళీని. అందుకని చెప్పేసి ప్రార్థన చేయడం మొదలెట్టాడు. కీర్తన గ్రంథం కీర్తనలు 51వ కీర్తనలో, కీర్తన 51వ కీర్తన మనం చూసినప్పుడు, దావీదు బత్షెబా దగ్గరికి పోయిన తర్వాత, ఆయన పాపం చేసిన తర్వాత రచించినటువంటి కీర్తన మటండి ఇది. 51వ కీర్తన చూడండి. ప్రధాన గాయకునికి దావీదు బత్షెబా యొద్దకు వెళ్ళిన తర్వాత నాతాను ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతను రచించిన కీర్తన. అంటే తిట్టాడు కదా ప్రవక్త వచ్చి, ఇప్పుడు పశ్చాత్తాపంతో రాస్తున్నటువంటి కీర్తన అంతానే. కాబట్టి నా దోషం పోనట్లు నన్ను బాగుగా కడుగు, 2వ, నా పాపం పోనట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమ నాకు అర్థమైంది, నా పాపం ఎల్లప్పుడు నా ఎదుట ఉంది. నీకు కేవలం నీకే విరోధంగా నేను పాపం చేసి నీ దృష్టి ఎదురు నేను చెడుతనం చేశాను. కాబట్టి ఎన్నో ఒకటి చెప్పుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు 11వ వచనంలో 11 ఏం చెప్పాడు? నీ సన్నిధిలో నుండి అదిగో ఆత్మ వెళ్ళిపోవడం అంటే సన్నిధిలో నుండి త్రోసివేయబడ్డాం. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. తీసేస్తే ఏమైపోతాను? నేను భ్రష్టుని అయిపోతాను. మళ్ళీ బతిమాలుకుంటున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు, వేడుకుంటున్నాడు. రాజు అయినటువంటి సౌలు, ఈయనకంటే ముందు రాజుగారు కదా, ఆయన పాపం చేశాడు. పాపం చేసిన తర్వాత ఏం జరిగింది? దేవుడు తన ఆత్మను తీసేసుకున్నాడు. కాబట్టి సమూయేలు గ్రంథంలో మనం చూసినప్పుడు 16వ అధ్యాయంలో మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం మనం చూస్తే, ఇదిగో 14వ వచనంలో మనకి ఇలా వ్రాయబడింది. మొదటి సమూయేలు 16:14లో, యెహోవాత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి, అదిగో దురాత్మ వచ్చింది. దేవుని ఆత్మ పోతే దురాత్మ వచ్చినప్పుడు పిచ్చి పిచ్చిగా చేస్తారన్నమాట. ఇంకా ఏం చేస్తున్నాడో వాడికి తెలియదు, మెంటలోడి కింద ప్రవర్తించారు. కాబట్టి దేవుని పిల్లలు అనుకుని మెంటల కింద ప్రవర్తిస్తున్నారంటే దాని అర్థం ఏంటి? దేవుని ఆత్మ లేనోళ్ళు దేవుని పిల్లలమని చెప్పుకుని భ్రష్టులుగా నడుస్తున్నారంటే ఏంటి దాని అర్థం ఏంటి? దేవుని పిల్లలం బాప్తిసం పొందామని చెప్పుకుంటా మనుషులు వారి శరీర ఇచ్చలు నెరవేర్చుకుంటారంటే ఏంటి దాని అర్థం ఏంటి? అది. కాబట్టి ఇతను పాపం చేశాడు. పాపం చేసిన తర్వాత దేవుడు ఇతన్ని అంగీకరించలేదు. ఇంకా
12వ అధ్యాయంలో 12వ అధ్యాయము 12-13 వచనాల్లో, క్షమించండి 13వ అధ్యాయం, 1 సమూయేలు 13వ అధ్యాయం 12-13 వచనాలు. సౌలు చేసినటువంటి మొదటిసారి చేసిన పాపం ఇది. ఇంకను యెహోవాను శాంతిపరచక ముందే ఫిలిష్తీయులు గిల్గాలుకు వచ్చి నా మీద పడుదురనుకొని నా అంతటా నేను సాహసించి దహన బలి అర్పించి, నువ్వు అర్పించినటువంటి దహన బలి ప్రవక్త వచ్చే వరకు ఉండాలి కదా నువ్వు, కానీ ఉన్నాడా? తనంతట తాను శత్రువులు వచ్చి చంపేస్తారేమని భయంతో సాహసించి దహన బలి అర్పించి. అందుకు సమూయేలు ఇట్లా, నేను నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు తింగర పని చేసావు. నీ రాజ్యము ఇశ్రాయేలు మీద సదాకాలం స్థిరపరచుటకు, సదాకాలం నీకు రాజ్యాన్ని స్థిరపరచడానికి దేవుడు నిర్ణయించుకున్నాడు. కానీ నువ్వు చేసిన ఈ అవివేక పని వలన రాజ్యము నిలవదు. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల మరి ఒకరిని కనుగొని ఉన్నాడు. అది కాబట్టి బతిమాలుకున్నాడు, నేను పాపం చేశాను అన్నాడు. అయినా కానీ దేవుడు ఒప్పుకోలేదు. అయినా దేవుడు మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇచ్చాడు. ఈసారి అప్ చెప్పాడు, మళ్ళీ ఇంకో పని అప్ చెప్పాడు. ఏంటి పని ఏంటి? అమాలేకీయులను బొత్తిగా హతం చేశాడు. 15వ అధ్యాయంలో, 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతం చేయొచ్చు. పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పసిపిల్లల్ని, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధవములనేమి అన్నిటినీ హతం చేసి వారి కలిగినదంతా బొత్తిగా పాడు చేసి అమాలేకీయులు నిర్మూలన చేయమని చెప్పాడు. కానీ ఈయన ఏం చేశాడు? ఈయన 9వ వచనంలో, సౌలును జనులు కూడి ఆగగంటే ఆ దేశపు రాజును పట్టుకున్నాడు ప్రాణంతో. గొర్రెలలో, ఎడ్లలో, కొవ్విన గొర్రెపిల్ల మొదలైన వాటిలో మంచి వాటిని నిర్మూలం చేయక ఆయన ఏమన్నాడు? నిర్మూలం చేయమన్నాడు. కాబట్టి ఈయన ఏం చేశాడు? మళ్ళీ ఇప్పుడు 11వ వచనం, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసిన ఆజ్ఞను గైకొనకపోయింది. ఇది రెండోసారి చేసిన పాపం. అప్పుడు దేవుడు ఈయన రాజుగా ఉండడానికి అభిషేకించాడు, అంటే అతని ఆత్మనిచ్చాడు. ఇప్పుడు ఒక వ్యక్తి రాజుగా ఉండాలా అంటే సంథింగ్ పవర్స్ కావాలి. ఇప్పుడు అభిషేకించాడు, దేవుని ఆత్మ ఆయన్ని ఆవహించింది, ఆయన రాజుగా ఉన్నాడు. ఇప్పుడు పాపం చేశాడు, ఇప్పుడు మళ్ళీ దేవుడు తన ఆత్మని వెనక్కి తీసేసుకున్నాడు. మళ్ళీ ఏమైపోయాడు? ఇప్పుడు కామన్ మ్యాన్ అయిపోయి, కామన్ మ్యాన్ అయిపోతే శరీరానికి బానిస. దేవుని కుమారుడుగా నువ్వు బ్రతకాలంటే దేవుని ఆత్మని కావాలి. ఆత్మను తిరస్కరిస్తే, ఆత్మను దుఃఖపరిస్తే, ఆత్మ నీలో నుండి వెళ్ళగొట్టుకుంటే నువ్వు మళ్ళీ ఏమైపోతావు? జస్ట్ యూఆర్ ఏ కామన్ మ్యాన్. కామన్ మ్యాన్ అంటే అర్థం ఏంటి? మేలైనది చెయ్యాలనే కోరిక అయితే కలుగుతుంది, బుద్ధి బుధవారం వరకే అన్నట్టు ఉంటుంది అన్నమాట. బుద్ధి బుధవారం వరకే ఉండలేడు, నీతిగా బ్రతకలేడు, యథార్థంగా జీవించలేడు. దేవుని కుమారుడుగా బ్రతకలేడు. యేసు ప్రభువుని నోటితో ఒప్పుకోలేడు. అంటే దేవుని కుమారుడుగా యథార్థంగా జీవితాన్ని కొనసాగించాలంటే దేవుని ఆత్మ కావాలి. ఇది దావీదుకు తెలిసింది. దావీదు కళ్ళ ముందు అంతకు ముందు ఉన్నటువంటి రాజుకి ఏం జరిగిందో తెలుసు. ఇదిగో దేవుడు 16వ అధ్యాయంలో, 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 14వ వచనంలో, యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి తర్వాత ఏమైంది? దురాత్మ వచ్చిందండి. మళ్ళీ ఆ దురాత్మ వచ్చినప్పుడు మళ్ళీ ఎవరిని ఉపయోగించుకున్నాడు? టూల్ గాని మళ్ళీ దావీదునే రప్పించుకున్నారు. ఎందుకు? అతను కొద్దిగా కూల్ చేయడానికి, కంట్రోల్ చేయడానికి. అతను ఎంత పిచ్చిగా ప్రవర్తించాడో తెలీదా? అభిషక్తుడైన వాడిని ఈటితో పొడి చేద్దాం చేశాడు. అంటే కన్ను మిన్ను కానకుండా ప్రవర్తించాడనమాట. ఒక పక్కనేమో కూతుర్నిచ్చి పెళ్లి చేశాడు, అల్లుడిని చంపేద్దాం అనుకుంటాడు. ఇది ఎక్కడ వింటారు? ఇది
ఓ పక్కనే గొల్లియాత్ వచ్చి రంకిలేస్తున్నప్పుడు వీళ్ళందరూ తోక ముడుచుకుని పోయారు. దావీదు వచ్చాడు ముందుకి, అతను యుద్ధానికి పంపించాడు, బాగానే ఉంది. ఆపదలోంచి గట్టెక్కారు. ఇప్పుడు అతన్ని చంపాలనుకుంటాడు, తరుముతా ఉంటాడు. కాబట్టి అభిషక్తుడు అంటే ఆత్మను పొందినవాడు. ఈరోజు క్రైస్తవులమైన మనం అందరం అభిషక్తులు, దేవుని యొక్క ఆత్మను పొందినటువంటి వారం. పరిశుద్ధాత్మని దేవుడు మనకు అనుగ్రహించాడంటే మన అభిషక్తులు. అభిషక్తుణ్ణి శపించకూడదు, అభిషక్తుణ్ణి తిట్టకూడదు, అభిషక్తుణ్ణి కొట్టకూడదు, అభిషక్తుడి యొక్క మనసును గాయపరచకూడదు. ఈ నీతి దావీదుకు అడుగడుగునా కనబడుతుందా? దావీదును తరుముతా ఉన్నాడు సౌలు, కానీ ఒక్కొక్కసారి కరెక్ట్గా దొరికేసినప్పుడు కూడా దావీదు అతన్ని ఏం చేయకుండా వదిలేసాడు. అవునే కదా? ఎందుకు అని చుట్టుపక్కల వాళ్ళు కోపడితే దావీదు ఏమంటాడు తెలుసా? దేవుని చేత అభిషేకం పొందిన వాడిని ఎవరేం చేయకూడదు, దేవుడే మొత్తాల. కాబట్టి ఇప్పుడు ఇవన్నీ తెలిసి దావీదుకి దావీదు మళ్ళీ పాపం చేశాడు. ఇప్పుడు ఈయన భయం ఏంటి? మళ్ళీ ఆత్మను తీసుకుంటావేమో నా దగ్గర నుంచి, దయచేసి ఆత్మను తీసుకోవద్దు, నేను పాపిని, నేను పాపం చేశాను, పశ్చాత్తాపడుతున్నాను, నన్ను శుభ్రంగా కడుగు, నన్ను జాగ్రత్తగా ఉంచు. కాబట్టి పాత నిబంధనలో అలా అక్కడక్కడ దేవుని పనిముట్టుగా వాడబడిన వారందరూ దేవుని యొక్క ఆత్మ పొందినవారు. ఇప్పుడు క్రొత్త నిబంధనలో ఎవరైతే నీటి మూలంగా ఆత్మ మూలంగా బాప్తిసం పొందినారో, బాప్తిసం పొందిన వారందరూ అభిషక్తులు. స్త్రీ అని పురుషుడని భేదం లేకుండా అభిషక్తులు. అభిషక్తులైన వారందరూ దేవుని ఆత్మను పొందినవారు. అందుకేమంటాడు? సహోదరుడికి విరోధంగా కూడా మాట్లాడద్దు, కీడుకు ప్రతికీడు ఎవరికైనా చేయొద్దు, పగ తీర్చుకోవడం మీ పని కాదు, నా పని, నేను ప్రతిఫలం ఇస్తాను. ఒకవేళ నీకు ఏమైనా ఉంటే నువ్వేం చేయాలి? నువ్వు నా మీద వేసేసేయి, నేను చూసుకుంటాను. కాబట్టి నీ సహోదరుడు మీద కోప్పడు ప్రతివాడు విమర్శకు లోనగిన వాడు, తన సహోదరుని చూసి ద్రోహి అని చెప్పాడు నరకాగ్నికి లోనవుతాడు. తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు. ఎందుకు చెప్పాడు ఇవన్నీ? పరిశుద్ధాత్మను పొందిన వాడి విషయంలో నువ్వు సాహసం చేసి దూషించడానికి కానీ, తిట్టడానికి కానీ, కొట్టడానికి కానీ, హాని చేయడానికి కానీ, అతన్ని ఏడిపించడానికి కానీ నీకు ఎలాంటి హక్కు ఉండదు. ఉంటే నువ్వు ఎవరికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నావు? దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నావు. అది కాబట్టి క్రొత్త నిబంధనలో మనందరం అభిషక్తులు. మొదటి యోహాను పత్రికలో మనం చూసినప్పుడు, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 18వ వచనంలో మనకు 19వ వచనంలో ఇలా రాయబడింది. 20వ వచనం 20, అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకం పొందిన వారు కనుక, పరిశుద్ధుని వలన అభిషేకం పొందినటువంటి వారు. 27వ వచనం 2:27, అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకం మీరు నిలిచిన్నది కనుక ఎవడిని మీకు బోధింపనక్కర్లేదు. ఆయన ఇచ్చిన అభిషేకం సత్యమే కానీ అబద్ధం కాదు. అదన్నిటిని గురించి మీకు బోధించిన ప్రకారంగా, ఆయన మీకు బోధించిన ప్రకారంగా ఆయనలో మీరు నిలుచుచున్నారు. కాబట్టి ఈరోజు క్రైస్తవులందరూ కూడా అభిషక్తులు అంటే పరిశుద్ధాత్మను పొందినటువంటి వారు. పరిశుద్ధాత్మ మనతో ఉంటాడు, మనతో నివసించటానికి. ఇదిగో మనకి దేవుడు పరిశుద్ధాత్మను ముద్ర చేశాడు. పరిశుద్ధాత్మను అనుగ్రహించబడ్డాం కాబట్టి ఆయన నాయన, తండ్రి అని పిలుచుకోవడానికి అవకాశం కలిగింది. రోమపత్రికలో రోమపత్రిక 5వ అధ్యాయము 5వ వచనం,
రోమా 5:5. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ అంటే అగాపే, లాభాన్ని అపేక్షించని ప్రేమ, స్వార్థం లేని ప్రేమ, బదులు కోరుకోని ప్రేమ. ఇదిగో నేను ఇది చేశాను కదా, నేను నీళ్ళు ఇచ్చాను కదా, నువ్వు నాకు పాలు ఇస్తావా? ఈ ప్రేమ కాదు ఇది. నువ్వు నా సహోదరుడి, నేను నీకు నీళ్ళు ఇచ్చాను అంతే. నేను ప్రేమించాను ఏం ఆశించి కాదు. ఒక సత్క్రియ చేశాను ఏం ఆశించి కాదు. నేను దాతృత్వం కలిగి ఉన్నాను దేన్ని ఆశించి, ఏం ఆశించి కాదు. ప్రేమ అంటే నీ వారు కాకపోయినా వారిని ప్రేమించే ప్రేమ, అది దేవుని ప్రేమ. అది లేదు నాకు సంబంధించిన వాళ్ళే ప్రేమిస్తాను, స్వార్థంతో కూడిన ప్రేమ. కాబట్టి ఇప్పుడు పరిశుద్ధాత్మ, మీకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మీ హృదయములలో కుమ్మరించబడి ఉన్నది. దేవుని యొక్క ప్రేమ మీ హృదయాల్లో కుమ్మరించబడింది అన్నాడు. అది పరిశుద్ధాత్మను గురించి. ఇంకా అనేకమైన సంగతులు ఉన్నాయి. ఇప్పుడు దేవుడు తన ఇశ్రాయేలుతో పాటు తనకి కూడా గుడారాన్ని ఏమని చెప్పాడు కదా ప్రయాణంలో. ద్వితీయ నిర్గమకాండం 25. కొండ మీద చూపించిన మాదిరి చొప్పున సమస్తము జరిగించుటకు 2 మనుషుల్ని అపాయింట్ చేశాడు, బెసలేలు మరొక వ్యక్తిని. వారికి జ్ఞానాత్మ పూర్ణులు, ఆత్మను అనుగ్రహించాడు, దేవుని ఆత్మను అనుగ్రహించాడు, లేకపోతే వాళ్ళకి కట్టలేదు దాన్ని. దేవుని చిత్తాన్ని అనుసరించాలంటే దేవుని ఆత్మ కలిగిన వాడు పని చేయగలడు. చూద్దామా మాట ఒకసారి. నిర్గమకాండంలో 31వ అధ్యాయం 31వ అధ్యాయము 3-5 వచనాలు. నిర్గమకాండం 31వ అధ్యాయం 3-5 వచనాలు. లాస్ట్ నుంచి 2 వచనాలు 2 లైన్ చదివేసండి సరిపోతాయి. సమస్త విధములైన పనులు చేయుటకు జ్ఞాన విద్య వివేకమును సమస్తమైన పనుల నేర్పును వానికి కలుగునట్లు వారిని దేవుని ఆత్మపూర్ణునిగా చేసి ఉన్నాను. అది దేవుని ఆత్మపూర్ణులు కాకపోతే అప్పగింపకుండా పని చేయలేరు. 35వ అధ్యాయము 30-33 వచనాలు. మరియు మోషే ఇశ్రాయేలుతో ఇట్లనను చూడుడి, యెహోవా ఊరు కుమారుడు హూరు మనువుడైన బెసలేలు పేరు పెట్టి పిలిచి విచిత్రమైన పనులు కల్పించుటకు, బంగారంతో వెండితో ఇత్తడితో పనిచేయుటకు, రత్నములను సానబెట్టు పొదుటకు, చెక్కుటకు, విచిత్రమైన పనులన్నిటినీ చేయుటకు, వారికి ప్రజ్ఞ వివేక జ్ఞానములను కలుగునట్లు దేవుని ఆత్మతో వారిని నింపి ఉన్నాను. దేవుని ఆత్మనిచ్చాడు. ఇప్పుడు వాళ్ళు ఏం అప్పగించాడు ఆ పనులన్నీ చేయగలరు. సామాన్యుడు చేయగలడా? చేయలేడు. కాబట్టి దేవుని కుమారులుగా బ్రతకాలంటే, దేవుని పిల్లలుగా బ్రతకాలంటే, లేదంటే లోకాన్ని ఎక్కడ జయించగలవు నువ్వు? లోకాన్ని జయించలేవు, శరీరాన్ని జయించలేవు, శరీర ఆశలను జయించలేవు, దేన్ని జయించలేవు. వాటమి 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 వాటమి, చివరికి ఫైనల్గా కూడా వాటమే. కాబట్టి నువ్వు జయించాలి జయించాలి జయించాలంటే నీకు తోడు పరిశుద్ధాత్ముడు ఆయన యొద్ద నుండి పంపబడ్డాడు. నీ కాన్ఫిడెన్స్, నీకు ప్రోత్సాహకరం, నీకు సహాయకుడు, నీ బలహీనతలో నీకు సహాయం చేసి అర్థం చేసుకునేవాడు. ఎవరికది? దేవుని చిత్తాన్ని అనుసరించాలనుకునే వాళ్ళకి, దేవుడు కోరినట్లుగా బ్రతకాలనుకునే వాళ్ళకి. లేక లోకాన్ని ఎక్కడ చేయంతాం? లోకాన్ని ఎక్కడ చేయంతాం? జయించలేరు మనుషులు.
లోకానికి ఎదురుగా నిలబడగలరా? కుటుంబానికి వ్యతిరేకంగా నిలబడగలరా? పారంపర్యాలకు వ్యతిరేకంగా నిలబడగలరా? ఎంత గుండె ధైర్యం ఉండాలి దానికి? పరిశుద్ధాత్ముడు కలిగి ఉంటే నిలబడగలరన్నమాట, లేకపోతే నిలబడలేరు. కాబట్టి దేవుడు ప్రత్యేకించుకున్నాడు, తన ఆత్మచేత అభిషేకించాడు, తన ఆత్మనే వరంగా అనుగ్రహించాడు. ఇప్పుడు ఈ పరిశుద్ధాత్మని యొక్క జోక్యం, ఈ సంగతి తెలియకుండా ఎఫెసులో ఉన్నటువంటి వారు యోహాను బాప్తిసం పొంది గట్టినైపోతున్నారు. అలా అప్పుడు ఈయన వెళ్ళాడు, కరెక్ట్ సూటబుల్ ప్రశ్న అడిగేశాడు. మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందాం ఉన్నాడు సంగతి ఏమవుతుంది, మరి ఎందుకు వాడు బాప్తిసం పొందారు? యోహాను బాప్తిసాన్ని పట్టాను. మరి యోహాను చెప్పాడు కదా, తనకంటే వెనక వచ్చాడు గొప్పడు అని చెప్పాడు కదా. కనువిప్పు జరిగింది, 12 మంది పురుషులు బాప్తిసం. ఆ తర్వాత ఎలాంటి కార్యక్రమాలు జరిగినాయి అక్కడ? అద్భుతమైన పెద్ద ప్రభావంతో పని జరిగింది. 2 గంటల సేపు జనాల, పట్టణంలో ఉన్న జనాలందరూ గుమిగూడి అర్థమీదేవి మహాదేవిని 2 గంటలకు ఆకలేశారు. జై శ్రీరామ్ జై శ్రీరామ్ అన్నట్టుగా అనమాట. 2 గంటలు అయినా ధైర్యంతో నిలబడ్డారు. మాంత్రిక విద్యను అభ్యసించిన వారు తమ పుస్తకాలన్నీ తీసుకొచ్చి కాల్ చేశారు. వాటి వేల 50,000 2 రోజులు అయ్యింది. ఎంత ప్రభావంతో దేవుని యొక్క వాక్యం ప్రబలమైంది. మరి దానికి గుండె ధైర్యం ఉండాలా? ఆత్మపూర్ణులు అయితే, ఆత్మ కలిగి ఉన్నవారైతే, ఆత్మచేత నడిపింపబడేవారు అయితే, దేవుని ఆత్మను పొందినవారైతే అది సాధ్యం అన్నమాట. కాబట్టి ఆత్మను పొందడం తెలియదు, ఆత్మను పోగొట్టుకోవడం తెలియదు, పరిశుద్ధాత్మని వాల్యూయే తెలియదు. ఇంకెలా క్రైస్తవులుగా బ్రతికేస్తారు? సౌలుగా అర్థం కాలేదు అది, దావీదుకు అర్థమైంది. దావీదు బతుకున్నాడు, కాళ్ళ వెంటకు వచ్చాడు. ఏమంటాడు దావీదు? ఏమన్నాడు? ఆ మాట చదివినాను ఒకసారి, మూవ్ చేసుకుందాం. 51 కీర్తన 51.